స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. తెలుగు ప్రజలకి నమస్కారం అండి. గేమ్ చేంజర్ సినిమాపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా అండి. ఎందుకంటున్నానంటే గేమ్ చేంజర్ సినిమా గేమ్ ఓవర్ అయిపోయిందని మాట్లాడిన ఈటీవీ కావచ్చు, టీవీ5 కావచ్చు, మహా న్యూస్ ఛానల్ వాళ్ళు గేమ్ చేంజర్ కాదు గేమ్ ఓవర్ అయిపోయిందని చాలా తక్కువగా మాట్లాడి ఈ డాకు మారా సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేస్తుంది. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా బుకింగ్స్ అన్ని అయిపోయినాయి, అన్ని షోస్ బుక్ అయిపోయిన టికెట్లు తెగిపోయాయని చెప్పి డబ్బాలు కొడుతూ ఆ సినిమాలు లేపుతున్నారు. తప్పులేదు, మీరు మీ కులపిచ్చి చూపించుకోండి, 2 సినిమాల్లో చూపించుకోండి. కానీ గేమ్ చేంజర్ సినిమా ఎందుకంత మీకు విషయం? సినిమా బ్రహ్మాండంగా ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా పనిచేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఎలక్షన్ ఆఫీసర్ స్టేట్ ఆఫీసర్ ఎలా ఉండాలి, రాజకీయం పార్టీ పెడితే డబ్బులేని రాజకీయం ఎలా చేయాలనుకున్నారు, తదితర అంశాలతోటి కూడుకున్న కథని మీరు మీడియా అంటే ఏంటి, 4th ఎస్టేట్ అంటారు. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన మీడియా మీరు ఉన్నట్టు కాకుండా మీకు అనుకూలంగా మాట్లాడి సినిమాని చంపేయాలనే దురుద్దేశంతో ఉన్న మిమ్మల్ని ఏమనాలి? అంత కులపిచ్చా? కులం ఏం చేస్తండి? మరి పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పొత్తు పెట్టినాడు మీ చంద్రబాబు నాయుడు? ఒంటరిగా వెళ్ళి ఉండాల్సింది, తెలిసేది ఇప్పుడు మీకు. మొత్తం మీ దూల తీరిపోయేది, అసలు అనకూడదు. కానీ మా పవన్ కళ్యాణ్ గారేమో అందరి హీరోలు బాగుండాలి, అందరి హీరో సినిమాలు ఆడాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, తెలుగు సినిమా బాగుండాలి, అందరూ బాగుండాలని ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లక్షలాది మంది కార్మికులకి ఉపాధి దొరుకుతుంది అని చెప్తుంటే మీరేమో ఇంత కులపిచ్చా? మీకు ఇంత దారుణమా? ఏం మనుషుడు అసలు మీరు? అన్ని భాషల్లో హౌస్ఫుల్గా నడుస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్షం కురిపిస్తున్న గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా పాజిటివ్గా చెప్పవచ్చుగా. గేమ్ చేంజర్ సినిమాకి పాజిటివ్గా చూపించవచ్చుగా మీరు. అది చేయరు. చెప్పండి, ఆ సినిమాతో పాటు గేమ్ చేంజర్ కూడా కలెక్షన్లు పెరిగినాయి అని చెప్పండి, తప్పులేదు. అది చెప్పకుండా ఒక నీచంగా మీరు మాట్లాడడం ఏమాత్రం పద్ధతి కానే కాదు అసలుకి. ఎందుకో ఎల్లో మీడియా ఎప్పుడు బాగుపడతారు అసలు? మీరు ఇంత పక్షపాతం దేనికి అసలుకి? తెలుగు ప్రజలు తెలుసుకున్నారు. మౌత్ టాక్తో మీరు ఎంత విషం కక్కినా ఆ సినిమాకి రోజులోకి కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇవాళ 5వ రోజు కూడా రేట్లు అంత హై, 400 రూపాయల టికెట్ కొనుక్కుని సినిమా చూస్తున్నారు, హౌస్ఫుల్స్ అవుతున్నాయి. మరి మీ ఏడుపుది ఏంటిరా? మీరు చెప్తే ఆగిపోద్ది సినిమా. మీరు చేయాల్సిన విషయం కక్కారు, కానీ సినిమా మౌత్ టాక్, సినిమా చూసి వచ్చిన వాళ్ళు పక్కింటి వాళ్ళతో మాట్లాడి, ఫ్రెండ్స్తో బంధువులతో మాట్లాడి బాగుంది అని సినిమా చెప్పిన తర్వాత అందరూ వెళ్ళి సినిమా చూస్తున్నారు. కుటుంబంతో చిన్న పిల్ల పెద్ద అనుకుంటే ప్రతి ఒక్కరు 10 మంది కుటుంబం వెళ్ళి చూస్తున్నారు సినిమాని. అంత సినిమా చూసి బయటకు వస్తున్నారు. ఎంత మంచి సినిమా తీశాడని అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంత మంచి సినిమా తీసి సామాన్యుడికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయగలడు, ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేయగలడు, ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలడు, అవి పిల్లలు తెలుసుకోవాలి. నీతి న్యాయం, డబ్బు లేకుండా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఎలా దోచుకుంటున్నారు, కళ్ళకు కట్టినట్టు డిటో మన జగన్మోహన్ రెడ్డి ఏం పరిపాలించాడో, జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశాడో అదే సినిమాలో అటువంటి బిట్లే ఉన్నాయి. అది మరి వింతో విడ్డో తెలియదు, నాకు డైలాగ్ కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే కార్తీక సుబ్బరాజు గారు 4 సంవత్సరాల క్రితమే ఈ కథ రాసుకున్నాడంటే ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కథ రాశాడేమో డౌట్ వస్తుంది నాకు. ఎంత దారుణం అండి!
ఇంత మంచి చేసి సినిమా చూపించి మంచి చూపించి షబాష్ అని నార్త్ ఇండియా హిందీలో అందరూ మెచ్చుకుంటున్నారు, తమిళ్లో అందరూ మెచ్చుకున్నారు, మలయాళం మెచ్చుకుంటున్నారు, కన్నడలో అన్ని భాషల్లో బ్రహ్మాండంగా రివ్యూలు ఇచ్చారు. అసలు ఎప్పుడు సినిమాని బాగుందన్న విమర్శకులు కూడా సినిమా బాగుందని మెచ్చుకుంటూ పొగుడు రాస్తుంటే మీకేం పోయే కాలం వచ్చింది దుర్మార్గులారా. నిన్న కాక మొన్న ఢిల్లీలో ఒక పిల్లలు కొత్త సినిమా థియేటర్ అంతా పిల్లలకి హై స్కూల్ కాలేజ్ స్కూల్ పిల్లలకి ఇచ్చి సినిమా చూపించారు. ఎందుకు వాళ్ళు నేర్చుకోవాలి, పిల్లలు తెలియాలి భావి భారత పౌరులు ఎలా ఉండాలో ఆ సినిమాలు చూపించారు, ఎంత నిజాయితీగా ఉండాలనేది. అటువంటి సినిమాని చంపేస్తామని ప్రయత్నం చేశారంటే ఎంత నీచులు అసలు మీరు దుర్మార్గులు. తెలుగు ప్రజలు గమనించండి. ఇప్పటికే సినిమా చాలామంది చూసే ఉంటారు, ఎందుకంటే చాలా థియేటర్లో రిలీజ్ అయింది, చాలా షోలు నడిచినాయి, అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి, లక్షలాది మంది చూస్తుంటారు. కానీ ఇటువంటి చెత్త మీడియా సినిమాకి కలెక్షన్ లేకపోయినా కలెక్షన్ అని చెప్పుకోవడం, అదే రకంగా మాట్లాడడం ఈ యొక్క మీడియాకి అలవాటు అయిపోయింది. ఇదే మహా న్యూస్ వంశీ నాకు బాగా గుర్తు. మీరందరూ కావచ్చు పాత వీడియో చూడండి. పుష్ప సినిమా గురించి, ఇప్పుడు పుష్ప 2 కాదు, పుష్ప 1 గురించి అయిపోయింది సినిమా, పోయింది అని మాట్లాడాడు. ఒకసారి చూడండి మీరు. అదే పుష్ప సినిమా ఎంత ఎంత హిట్ అయింది చూడండి మీరు ఆల్ ఇండియా లెవెల్లో. నేను చెప్తుంటే మహావంశీ మాట్లాడి తప్పు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇటువంటి వ్యక్తులు వీళ్ళు మేము మీడియా అంటారు. మీడియా సమాజానికి పనికిరాని మీడియా ఈ ఎదవలే. ఇటువంటి ఎదవ వలన ప్రజలకి మంచి జరగదు, తెలుసుకోమని కోరుతున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో ఒక్క ముక్క తప్పు మాట్లాడినాను, ప్రశ్నించచ్చు మీరు. ప్రశ్నించండి, తప్పు లేదు. నేను ప్రతిదీ కరెక్ట్గా మాట్లాడండి. మీరు సినిమా చూడండి, సినిమాలో ఎక్కడైనా ఒక్క చిన్న అసభ్య మాట కానీ, అసహ్యంగా లేడీస్ బిహేవియర్ సీన్స్ కానీ, ఒక క్లబ్ డ్యాన్స్ కానీ, ఒక అసభ్యకర సంఘటనలు ఏమైనా ఉంటే ఒక్కటి చెప్పండి నాకు. ఛాలెంజ్ చేస్తున్నా. జై జనసేన, జై హింద్.